ఆవకాయ రుచి తెలియని తెలుగువారుంటారు. ఇందులో వాడే నువ్వుల నూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయంటారు. ఈ నువ్వుల నూనెపై అమెరికాలోని ఓ తెలుగు విద్యార్థిని పరిశోధనలు చేసి సిద్ధాంత పత్రం సమర్పించి బహుమతులు గెలుచుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గంజాం రఘుదీప్ అమెరికాలోని ఫ్లోరిడాలో వైద్యులుగా స్థిరపడ్డారు. ఆయన కుమార్తె మేఘన ఓర్లాండో నగరంలో లేక్ ఐక్లాండ్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. ఆవకాయతో అనుబంధం పెనవేసుకున్న మేఘన దాని తయారీలో వినియోగించే నువ్వుల నూనెలో ఔషధ గుణాలపై పరిశోధనలు చేసింది. ఆరోగ్యానికి నువ్వుల నూనె ఉపయోగాన్ని శోధించి మంచి గుర్తింపు పొందింది. 70 దేశాల నుంచి 6,000 మంది విద్యార్థులు పాల్గొన్న ఐస్వీప్ 2017 పోటీల్లో 3వ బహుమతి దక్కించుకుంది. 2016లో ప్రాంతీయ స్థాయిలో జరిగిన నెల్సన్ వింగ్ ఎక్స్పోజన్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి ఆ తర్వాత ఐస్వీప్ పోటీకి అర్హత సాధించినట్లు మేఘన తెలిపింది. తెలుగు సంప్రదాయానికి ప్రతీకైన ఆవకాయ పచ్చడి తయారీలో వినియోగించే నువ్వుల నూనెపై తమ కుమార్తె పరిశోధనలు చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. నేను ఒక ప్రాజెక్ట్ చేశాను నువ్వుల నూనె మీద. ఇంటర్నేషనల్ సస్టైనబుల్ వరల్డ్ ఎనర్జీ ఇంజనీరింగ్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ 6053 స్టూడెంట్స్ నుంచి 70 కంట్రీస్ నుంచి, అండ్ అక్కడ నాకు 3rd ప్లేస్ వచ్చింది. నువ్వుల నూనె యొక్క యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో దానికి క్రానిక్ డిసీజెస్, హార్ట్ డిసీజు, డయాబెటీసు, హై బ్లడ్ ప్రెషర్ అందులో ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా అబ్జార్బ్ అవుతుంది దాని మీద రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్ పేపర్ ఫలితంగానే ఈ ప్రైజెస్ అన్నీ వచ్చాయి. మన సాంప్రదాయకంగా మనం వాడే పద్ధతుల గురించి, దాని ఉపయోగాల గురించి రీసెర్చ్ చేసి రావటం వల్ల చాలా గర్వకారంగా ఉంది. తెలుగునాట నువ్వుల నూనెకు ఉన్న ప్రాధాన్యం, ప్రజల ఆరోగ్యానికి అది చేసే మేలుపై పరిశోధనతో బహుమతి గెలుచుకున్న మేఘనను బంధువులు అభినందిస్తున్నారు.